మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా మన వైసీపీ నాయకులు అంబేద్కర్ బాబాసాహెబ్ గారి జయంతి రోజు ప్రెస్ మీట్ పెడుతూ వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడారు. సరే, ఖచ్చితంగా మాట్లాడాలి కూడా. మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ పార్టీ కడపలో కుమ్మక్కైనారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తూ ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. వైసీపీ నాయకులకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చింది. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదు, ఆర్టికల్స్ గుర్తుకు రాలేదు, సెక్షన్లు గుర్తుకు రాలేదు, ముస్లింలు గుర్తుకు రాలేదు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు ప్రతి చట్టానికి, ముస్లింలు వ్యతిరేకంగా తెచ్చిన ప్రతి చట్టానికి వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదు, అప్పుడు రాజ్యాంగాలు గుర్తుకు రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమంటే అధికారంలో లేదు పార్టీ, ఉన్న కార్పొరేటర్లు కూడా టీడీపీలో వెళ్ళిపోతున్నారు, పంపిస్తున్నారు కూడా వాళ్ళే. ఇప్పుడు ఏమంటే మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి, ఎట్లా మాజీలు అయిపోతారు. ఆ భయం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ మీద బురద జల్లితే మైనార్టీ ఓట్లు ఇట్లా వస్తాయి, మళ్ళీ మేము గెలుచుకోవచ్చు అనే భయంతో కాంగ్రెస్ మీద బురద జల్లడం మొదలుపెట్టినారు. వాళ్ళు టీడీపీతో కుమ్మక్కైనారు, బీజేపీతో కుమ్మక్కైనారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ముస్లిం ఓట్ల కోసం ఏదేదో ఫ్రస్ట్రేషన్లో ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టింది కూడా వాళ్ళు కార్పొరేటర్లు ఎవరంటే ఓన్లీ మైనార్టీ డివిజన్ వాళ్ళే, మైనార్టీ ఓట్ల కోసం. మైనార్టీలు బాగా గుర్తుండారు. ఆ రోజు ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏకు మన 7 రోడ్స్ దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షాహీన్బాగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తూ నల్ల చట్టాలు వెనక్కి పోవాలని దీక్ష చేస్తున్నప్పుడు సొంత మన డిప్యూటీ సీఎం బంధువులు అని వాళ్ళ ఇంటి వాళ్ళే అక్కడ ఉన్న ఆడపడుచుల గురించి నీచంగా, హీనంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదా మీకే అడుగుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గుర్తుకు రాలేదా? రైతులకి వ్యతిరేకంగా బీజేపీ నల్ల చట్టం తెస్తే దానికి మీరు మద్దతు పలికినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? రైతులు గుర్తుకు రాలేదా? మళ్ళీ మీ పార్టీలో రైతు శ్రామిక పార్టీ అని పెట్టుకుంటారు, రైతులకే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. గల్లీలో మాత్రము టీడీపీతో కుమ్మక్కైతారు, ఢిల్లీలో మాత్రం బీజేపీతో దోస్తీగా ఉంటారు. మళ్ళీ మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. మీరు అన్న విషయానికి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఎక్కడికైనా సరే మేము టీడీపీతో కుమ్మక్కైనామని మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీరు నిరూపించగలిగితే రాండి. ఎక్కడికైనా సరే, 7 రోడ్ సర్కిల్ అయినా సరే, లే మీ పార్టీ ఆఫీస్కైనా సరే, లేదంటే మీ సిటీ ప్రెసిడెంట్ ఆఫీస్కైనా సరే మేము వచ్చేదానికి రెడీగా ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి. శుభాభినందనలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి వైసీపీ నాయకులు ఏం చెప్పాలో ఏమి చేయాలో అర్థం కావడం. గతంలో వాళ్ళు చేసిన పనులు ఎటువంటివి అంటే, రహీంషాలి దర్గా విషయమైనా కానీ, యాహూసా మసీద్ విషయమైనా కానీ, దేంట్లో కూడా మైనారిటీలు కానీ, ముస్లింలు కానీ కనబడలేదు. అప్పుడు ఏం చేశారంటే ఒకరి గొంతు మీద, ఒకరి మెడపైన పట్టి లాగించి మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ దింపి గోడలు కట్టించిన రోజులు మీ అవి మర్చిపోయి ఈరోజు అవన్నీ ఆడ మేము చెప్తాము, అవన్నీ మేము ఏడ ఇష్యూలు ప్రజలకు తెలియజేస్తాము అని కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కుపోయింది. అరే కుమ్మక్కుపోయింది, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి, మేము కూడా దానికి సిద్ధం. అటు కాకుంటే దుష్ప్రచారం మాని ప్రజల సేవ కోసం రాండి. మాజీల ముందు ప్రజల సేవ చేయండి. ఇంతకుముందు ఎట్లాంటి దబ్బాలు పెట్టుకున్నారో, ఏదైతే దర్గాల దగ్గర లెటిన్లు కట్టడం, ఏదైతే రక్షాల దర్గా దగ్గర గోడ కట్టడం, యాహూసా మసీద్ పైన దండయాత్ర చేయడం, ఇటువంటి చేయడం ప్రజలు మర్చిపోలేదు. మీ పనులు మర్చిపోరు. అదే మీకు తగిన బుద్ధి చెప్పారు జనాలు. మాజీలైనారు కానీ మారండి. ఇప్పుడైనా మారి నిజాలు చెప్పండి. టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, మాకు కానీ, టీడీపీ కానీ, మా అన్న అఫ్జల్ ఖాన్ అన్న తరఫున కూడా నేను చెప్తున్నాను. ఆయన కూడా కానీ, నేను ఉపాధ్యక్షుడిని, ఆయన తరఫున నేను మాట్లాడుతున్నాను. మేము ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి, దానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా, ఎక్కడైనా మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాం.